ఏంటి నీ సాక్ష్యం? ఆలోచించండి. కాబట్టి నా భర్త పరిశుద్ధుడు, నా భార్య యోగ్యురాలు, నా భర్త ప్రార్థనకి వెళ్ళకపోతే ఊరుకోడు, నా భార్య ఒక్క ఆదివారం కూడా ఇంటి దగ్గర ఉందామంటే ఒప్పుకోదు, నా భర్త, నా భార్య, నా పిల్లలు, నా తల్లిదండ్రులు మనల గురించి యోగ్యమైనటువంటి ప్రవర్తన కలిగిన వారమని ఒకరికి ఒకరమే సాక్ష్యం ఇచ్చుకునే వారిగా ఉండాలి. అందుకే ఆయన అంటున్నాడు, ఎంతకాలము ఆ బంధకాల్లో ఉంటావు, ఎంతకాలం ఆ ఏడ్పుతో ఉంటావు, ఎంతకాలం తూర్పులు ఏడుస్తావు, ఎంతకాలం చీకటిలో ఉంటావు, వెలుగులోనికి రా, వెలుగులోనికి రా. ఆయన కారు చీకటిని ఉదయకాలముగా మార్చేవాడు. నీకు ఒక క్రొత్త జీవితాన్ని ఆయన ఇవ్వాలనుకుంటున్నాడు. నిన్ను ఒక నూతన